భైరవుడు అంటే ఎవరు? కాలభైరవుడు అనేది భగవంతుడైన పరమశివుడి భయంకరమైన రూపం. భైరవుడు అనే పదం 2 పదాల నుండి వచ్చింది. భయ అంటే భయం, రవ అంటే శబ్దం లేదా నాశనం చేసే శక్తి. అంటే భయాన్ని కూడా నాశనం చేసే శక్తివంతుడు, అదే భైరవుడు. కాలాన్ని నియంత్రించే శక్తి కాబట్టి ఆయనను కాలభైరవుడు అంటారు. ఒకసారి బ్రహ్మదేవుడు తన సృష్టి శక్తి వల్ల గర్వంతో నేనే సృష్టికర్త, నాకు మించి ఎవరూ లేరు అని అనుకున్నాడు. ఆ గర్వాన్ని తగ్గించడానికి శివుడు ఒక జ్వలించే శక్తిగా భైరవుడిని సృష్టించాడు. భైరవుడు బ్రహ్మని 5 తలలో ఒక తలను తెగదెంపి ఆయన అహంకారాన్ని నాశనం చేశాడు. ఆ క్షణం నుంచి కాలభైరవుడు శివుడి క్షేత్రపాలక దేవుడిగా మారాడు. కాలభైరవుని కర్తవ్యం ఏమిటంటే, కాలభైరవుడు కాలాన్ని నియంత్రించే దేవుడు. ఆయన అనుమతి లేకుండా కాలం కూడా కదలదు. ప్రతి శివాలయంలో ప్రవేశ ద్వారం వద్ద భైరవుడు కాపలాగా ఉంటాడు. ఎవరు శివదర్శనానికి వస్తారో వారిని మొదట భైరవుడు అనుమతిస్తాడు. భక్తులు చేసిన పాపాలను శాంతింపజేస్తాడు. భయాలను, అంధకారాన్ని తొలగించే దేవుడు. అణిచివేత, అన్యాయం, అధర్మాన్ని శిక్షించే శక్తి భైరవుడిది.